రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగపరచబడింది అనేటువంటిది మనం గతంలో కూడా చాలా సార్లు డిస్కషన్ కు వచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే ప్రధానంగా విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ అంశం. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజున రకరకాలుగా దీన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తే కోట గోడలాగా కట్టేసి పోలీసులు పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటే కూడా నిర్బంధించి ఉన్నటువంటి కట్టడాలు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి రిసార్ట్ ని నామరూపాలు లేకుండా చేసి, ఆనవాళ్లు లేకుండా చేసి, వాటన్నింటి ప్లేస్ లో కొత్తగా కట్టేటువంటి దాని పేరుతో ఇంకో దగ్గర మొత్తం కట్టడం జరిగింది. ఎన్ని వైలేషన్స్ చేయాలో అన్ని వైలేషన్స్ చేశారు. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు, మా శాసనసభ్యులు కావచ్చు, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, అందరూ కూడా కోర్టులకు వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా అయ్యి ప్రజల సొమ్ముకు బాధ్యతగా ఒక ట్రస్టీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ అధినేత స్వయంగా ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయకుండా కాకుండా విలాసవంతమైనటువంటి ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం, అది కూడా మోసం చేసి ప్రజలను, కోర్టులను, అందరినీ మోసం చేసి వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలేంటి, రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్స్ అన్నారు. అప్పటికి మనకు అక్కడ హరిత రిసార్ట్స్ ఉండేవి, వాటిని రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్స్ అని చెప్పి ఫస్ట్ ఒక 92 crores కి జీవో ఇచ్చారు, తర్వాత 72 crores ఇచ్చారు. ఆ తర్వాత ఇట్లా జీవోల పేరుతో జీవోలు ఇచ్చుకుంటూ వెళ్ళి దాదాపు 450 crores, మీ అందరికీ తెలుసు, 450 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఏం పేరుతో పెట్టారు? రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్. కానీ అక్కడ కట్టిందేంటి? ముఖ్యమంత్రి గారు, ఆయన కుటుంబ సభ్యులు ఉండడానికి ఆయనకి ఒక ప్యాలెస్, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు చిన్న ప్యాలెస్, తర్వాత వాళ్ళ ప్రైవేట్ ఆఫీసు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆఫీస్. ఎందుకు ప్రజల్ని మోసం చేసినట్టు ఈరోజు వారు సమాధానం చెప్పాలి.